అపురూప టిఫిన్ తినడం చూసి తేలిగ్గా నిట్టూర్చుతూ, ఓకే రూపగారు, మీరు ఈ రోజంతా పూర్తిగా విశ్రాంతి తీసుకోండి. రేపటికేమైనా ఓపికగా అనిపిస్తే షూటింగ్కి వద్దురు గాని అన్నాడు ప్రవీణ్ తను షూటింగ్కి వెళ్ళటానికి తయారవుతూ. ఇంతలో అపురూప సెల్ మోగింది. డిస్ప్లేలో రాకేష్ నంబర్ చూసి ఫోన్ ఎత్తకూడదనుకుంది ఒక్క క్షణం. అంతలోనే ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో సీన్ చేయడం ఇష్టం లేక ఫోన్ ఎత్తి, చెప్పండి సార్ అంది పొడిగా. రూపా, రాత్రి నుండి నీకు జ్వరం అట కదా, కౌశిక్ గారు చెప్పారు. ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు ఆత్రంగా. పర్వాలేదు, బాగానే ఉంది అంది అపురూప. నువ్విప్పుడు ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో ఉన్నావుట కదా, నేనక్కడ ఉంటే నిన్ను జాగ్రత్తగా చూసుకునేవాణ్ణి. ఐఎమ్ సారీ, ఇక్కడ ఉండిపోవటం వల్ల నీకేమీ సహాయం చేయలేకపోతున్నాను అన్నాడు రాకేష్ బాధగా. ఇక్కడ ఉంటే మాత్రం ఏం చేయగలరు మీరు? మీ కుటుంబ బాధ్యతలు, మీ ప్రయారిటీస్ మీకుంటాయి కదా అంది అపురూప కరుకుగా. అది వింటూనే ఆ ఫోన్ కాల్ ఎవరి దగ్గర నుండి వచ్చిందో అర్థమై మొహం చిట్లించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రవీణ్. అతడి మొహంలో కనిపించిన నిరసన అపురూప దృష్టిని దాటిపోలేదు. అది చూసి ఆమె మనస్సు చివుక్కుమంది. మనస్సంతా ఏదో తెలియని న్యూన్యతాభావంతో నిండిపోయింది. అపురూప సమాధానం విని దెబ్బతిన్నట్లుగా ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు రాకేష్. సారీ రూపా, నేను చాలా హర్ట్ చేశాను. వచ్చాక మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేశాడు. మాట్లాడతాట ఇంకా ఏమిటో అంటూ విసురుగా ఫోన్ని మంచం మీద పడేసింది అపురూప. దేవకి కూడా ఆ మాటలు విన్నది. కానీ ఫోన్ చేసింది ఎవరని ప్రశ్నించలేదు. బహుశా అతడినే కాబోలు రాత్రంతా కలవరిస్తూ బాధపడింది అనుకుంది. ప్రవీణ్ షూటింగ్ వెళ్ళిపోయాక తన క్లినిక్కి వెడుతూ నిరంజన్ వచ్చాడక్కడికి అపురూపను చూసేందుకు. గుడ్, రాత్రి కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది పరిస్థితి. ఈ మందులు మాత్రం కంటిన్యూ చేయండి ఆంటీ. ప్రవీణ్ వెళ్ళిపోయాడా షూటింగ్కి అని అడిగాడు. వెళ్ళాడు బాబు, ఇందా కాఫీ తీసుకో అంటూ కాఫీ కప్ అతడి చేతికి ఇచ్చింది దేవకి. థ్యాంక్స్ ఆంటీ, కాఫీ కోసమైనా మీ ఇంటికి రోజు రావాలనిపిస్తుంది, కానీ వీలు చిక్కటం లేదు అన్నాడు నిరంజన్ కాఫీ రుచిని ఆస్వాదిస్తూ. థ్యాంక్స్ అండి, రాత్రి వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇచ్చి ఇంత త్వరగా జ్వరం తగ్గేలా చేసినందుకు అంది అపురూప కృతజ్ఞతగా. దాందే ఉంది, డాక్టర్గా అది నా బాధ్యత. అయినా ప్రవీణ్ అడగటము నేను కాదనటమునా? వాడి స్నేహితుడైనందుకు వాడి గుణాలు నాకు ఆ మాత్రం అంటకపోతే ఎలా అన్నాడు నిరంజన్ నవ్వుతూ. నిజమేనండి, ఆంటీ గారు ప్రవీణ్ గారు రాత్రంతా నా కోసం చాలా కష్టపడ్డారు అంది అపురూప. గట్టిగా అనకండి, కృతజ్ఞతలు పొగడ్తలు వాడి వంటికి అస్సలు సరిపడవు. ఆ మాట వాడు వింటే మన మీద పోట్లాటకొస్తాడు. బై ద వే, అందుల రవళి సినిమాలో మీ నటన అమోఘమండి. అందులో మీ నాట్యాలు నభూతో నభవిష్యతి అన్నట్లున్నాయండి. మీకు అది మొదటి సినిమాయే అయినా ఎంత బాగా చేశారండి అన్నాడు నిరంజన్ అభినందనపూర్వకంగా. నేను చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నానండి. మా అమ్మకి డాన్స్ అంటే ఎంతో ఇష్టం, అందుకని పట్టుబట్టి నేర్పించింది డాన్స్. నేను చాలా ప్రదర్శనలు ఇచ్చాను. అది చూసి రాకేష్ గారు నన్ను ఇక్కడికి రప్పించారు అంటూ కొంచెం ఆగి, అన్నిటికంటే ముఖ్యం ఆ సినిమా అంత బాగా రావటానికి కారణం ఆ సినిమాకి దర్శకత్వం వహించిన విశ్వతేజ గారు. వారి ప్రతిభ సినిమాలో అడుగడుగునా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కదండి అంది అపురూప, అందులో తన గొప్పతనం ఏమీ లేనట్లుగా. ఆ మాట నిజమేననుకోండి, ఆ సినిమాలో మా ప్రవీణ్ పనితనం మాత్రం తక్కువదా? అందుకే కదా మీలాగే వాడికి వరుసగా సినిమాల్లో మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి అన్నాడు నిరంజన్ స్నేహితుడిని తలుచుకుని మురిసిపోతూ. అవునండి, ప్రవీణ్ గారు కూడా చాలా బాగా చేశారు అంది అపురూప. వాడెప్పుడూ అంతే, ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తాడు, అందుకే వాడంటే అంత ఇష్టం నాకు అంటూ వాచి చూసుకుని, వెళతానండి, టైం అవుతుంది నాకు. రూపగారు, మందులు వేసుకుని రెస్ట్ తీసుకోండి, రేపటికి పూర్తిగా రికవర్ అవుతారు అని చెప్పి వెళ్ళిపోయాడు నిరంజన్. కాసేపు పడుకోమ్మా, వంట కాగానే వచ్చి లేపుతాను అంది దేవకి అభిమానంగా చూస్తూ. ఆ తల్లి కొడుకుల మంచితనం గూర్చి ఆలోచిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకుంది అపురూప. 12 గంటలయ్యాక అపురూపని భోజనం చేసేందుకు నిద్రలేపింది దేవకి. తల్లితో అన్నట్లే, నిద్ర వస్తోందమ్మా, కాసేపు పడుకుంటాను అనబోయి తాను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న విషయం గుర్తుకురాగా చప్పున లేచి కూర్చుంది అపురూప. బీరకాయ కూర వేసి అన్నం పెట్టింది దేవకి. కొంచెం ముందుకు లాక్కుని తినబోతూ, మీరు కూడా రండా ఆంటీ, ఇద్దరం కలిసి తిందా అంది అపురూప. ఇంత త్వరగా తినే అలవాటు నాకు లేదమ్మా, నువ్వు కాని అంది దేవకి. అయితే నేను కూడా కాసేపు ఆగి తింటానా ఆంటీ అంటూ లేవబోయింది అపురూప కంచం ముందు నుండి. అయ్యయ్యో, అలా లేవకూడదమ్మా, కంచం ముందు నుండి
సరే నేను కూడా తింటాలే అంటూ కంచం పెట్టుకుంది దేవకి. కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరూ భోజనం చేశారు. భోజనాలయ్యాక ఇద్దరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. గోడకి తగిలించి ఉన్న ఫోటో చూస్తూ, ఆంటీ వారు అంది అపురూప ప్రశ్నార్థకంగా. ధనుంజయ గారు మా వారు అంది దేవకి. ఓహో అలాగా అంటూ ఆగి, ఆంటీ ధనుంజయ గారంటే ప్రముఖ సినీ దర్శకులు ధనుంజయ గారేనా అంది ఉద్వేగంగా. అవునమ్మా ఆయనే అంది దేవకి ఆనందంగా. ఆంటీ ఉదయం నుండి మిమ్మల్ని ఒక మాట అడగాలని అనుకుంటున్నాను, కానీ ఏమనుకుంటారోనని ఆగిపోయాను అంది అపురూప సంకోచంగా. అడగమ్మా, నేనేమీ అనుకోనులే అంది దేవకి ప్రసన్నంగా. మరేం లేదా ఆంటీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది, కానీ ఎంత ప్రయత్నించినా ఎక్కడ చూశానో గుర్తు రావటం లేదు అంది అపురూప గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ. అవును చూసే ఉంటావు, నా పూర్తి పేరు దేవకి దేవి. నేను నీలాగే సినిమాల్లో నటించాను, ఎప్పుడో పాత సినిమాల్లో చూసి ఉంటావు అంది దేవకి చిన్నగా నవ్వుతూ. అంటే ఆంటీ మీరు అలనాటి మేటితార దేవకి దేవి గారైనా? హౌ లక్కీ ఐయామ్. మిమ్మల్ని ఇలా కలుసుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. మీరంటే మా అమ్మగారికి ఎంతో ఇష్టం. ఇష్టమే కాదు, ఎంతో గౌరవం కూడా. అప్పుడెప్పుడో దివిసీమ ఉప్పెనొచ్చినప్పుడు అగ్ర నటులతో పాటు మీరు కూడా కలిసి ఊరూరా తిరిగి విరాళాలు సేకరించారట. అప్పుడే విశాఖలో మా అమ్మ మిమ్మల్ని చూశానని చెప్పింది. అదే కాకుండా ఆ సమయంలో మీరు నటించిన సినిమాకి వచ్చిన పారితోషికం మొత్తం విరాళంగా ఇచ్చారట. డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ కొందరు మాత్రమే దాన్ని సద్వినియోగం చేస్తారని, అలాంటి వారి జాబితాలో మొదట లిఖించవలసిన పేరు మీదేనని అమ్మ చెప్తూ ఉండేది. అలాగే ఎవరో అగ్రనటుడికి డూప్గా పనిచేస్తున్న వ్యక్తి ప్రమాదానికి గురై స్పాట్లో చనిపోతే తన కోసమే అతడు చచ్చిపోయాడని జాలి కూడా లేకుండా అంత పెద్ద హీరో ఏ సహాయమూ చేయలేదని, మీరు మాత్రం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా ఆదుకున్నారని కూడా చెప్పింది. మానవత్వం గురించి సినిమాల్లోనూ పేపర్లలోనూ ఎంతో గొప్పగా ఉపన్యాసాలిచ్చే ప్రముఖులు ఆచరణలో ఏమీ చేయలేదని, ఆచరణ లేని ఆదర్శాలు వ్యర్థమని, మానవత్వం అంటే ఏమిటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని అమ్మ ఎన్నోసార్లు చెప్పేది. మీ వారసత్వమే ప్రవీణ్ గారికి వచ్చినట్లుంది, అందుకే ఆయనలో అంత హెల్పింగ్ నేచర్. సెట్లో అందరూ తన గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు నాతో నటిస్తున్న హేమంత్ గారికి ప్రవీణ్ గారంటే ఎంతో ఇష్టం. ఉండండి ఆంటీ, నేను ఇలా మిమ్మల్ని కలుసుకున్నానని తెలిస్తే మా అమ్మ చాలా సంతోషిస్తుంది అంటూ అపురూప తల్లికి ఫోన్ చేసింది ఉత్సాహంగా. ఫోన్ ఎత్తుతూనే, చెప్పమ్మా ఎలా ఉంది ఒంట్లో, జ్వరం తగ్గిందా అని అడిగింది శ్రీలక్ష్మి ఆదుర్దాగా. తగ్గిపోయిందిలేమ్మా, ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా అమ్మా అని అడిగింది అపురూప. ప్రవీణ్ గారింట్లోనే కదా అంది శ్రీలక్ష్మి. ప్రవీణ్ గారిల్లే, కానీ వాళ్ళమ్మగారు ఎవరో తెలుసా అమ్మా? నీ అభిమాన నటి దేవకీదేవి గారమ్మా అంది అపురూప ఉద్వేగంగా. ఆ మాట వింటూనే, అయితే రూపా రాత్రి నుండి నువ్వు వారింట్లోనేనా ఉన్నది? ఏది ఒక్కసారి ఆవిడకి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను అంది శ్రీలక్ష్మి చిన్నపిల్లలా సంబరపడిపోతూ. ఇదిగో ఇస్తున్నాను మాట్లాడు అంటూ దేవకి చేతికి ఫోన్ ఇచ్చింది. హలో దేవకీదేవి గారు, నమస్కారం అండి. మీతో ఇలా మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తాను. మా రూప ఎంత పుణ్యం చేసుకుందోనండి, రాత్రంతా మీ సంరక్షణలో సురక్షితంగా ఉంది. ఉదయం నేను మీతో మాట్లాడుతున్నప్పుడు తెలియలేదు నా అభిమాన నటితో మాట్లాడుతున్నానని. మీరంటే చెప్పలేనంత ఇష్టం నాకు. అప్పట్లో మీ సినిమాలన్నీ 1-2 సార్లు చూసేదాన్ని అంటూ తన అభిమాన నటితో ఎన్నెన్నో మాట్లాడింది శ్రీలక్ష్మి. అలా ఎంతసేపు మాట్లాడినా తనివి తీరలేదు ఆమెకు. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆమెను విసిగించినట్లు అవుతుందని, ఉంటానండి, ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పక మిమ్మల్ని కలుస్తాను అంటూ కూతుర్ని అంత బాగా చూసినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పి ఆరోగ్యం గురించి అపురూపకి ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసింది శ్రీలక్ష్మి. ఫోన్ ఆఫ్ చేసి, చూసారా ఆంటీ, అమ్మకి మీరంటే ఎంత అభిమానమో. అసలు ఎవరితోనూ మా అమ్మ ఎక్కువగా మాట్లాడదు, అలాంటిది మీరనేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది తనకి అంది అపురూప. అదంతా మీ అమ్మగారి అభిమానం. అయినా పాతకాలం వాళ్ళం మేము. మా ప్రేమలు అభిమానాలు ఇలాగే ఉంటాయి. మీ అమ్మగారి మాటలు వింటుంటే కడుపు నిండినట్లయింది నాకు. గడిచిన రోజులన్నీ తిరిగి మననం చేసుకునేలా చేశారు మీ అమ్మగారు అంది దేవకి. ఆంటీ, అంత గొప్ప నటి అయిన మీరు అంత హఠాత్తుగా సినిమా రంగం నుండి ఎలా తప్పుకున్నారు?
ఆ కాలంలో అంజలి గారు, భానుమతి గారు, సావిత్రి గారు, జమున గారు అందరూ పెళ్ళయ్యాక కూడా నటించి అందరితో సహభాష అనిపించుకున్నారు కదా. మరి అంత ఫామ్లో ఉన్న మీరు హఠాత్తుగా తెరమరుగయ్యారెందుకని? మా జనరేషన్ వారికి మీరెవరో తెలియనే తెలియదు అంది అపురూప. ఆ ప్రశ్న వింటూనే అంతవరకు ఆనందంతో వెలిగిపోతున్న దేవకి మొహం బాధతో ముడుచుకుపోయింది. జవాబేమీ చెప్పలేనట్లుగా కొన్ని క్షణాలు మౌనం వహించింది. రాత్రంతా అపురూపపడిన బాధ చూశాక తన అనుభవం ఈ అమ్మాయికి ఏమైనా ఉపయోగపడుతుందేమోననే ఉద్దేశంతో చెప్పటానికి ఉద్యుక్తురాలయ్యింది. అదంతా చెప్పాలంటే చాలా పెద్ద కథ అవుతుందమ్మా, వినే ఓపిక నీకుంది అంటే చెప్తాను అంది దేవకి. చెప్పండి ఆంటీ, నాకేమీ ఇబ్బంది లేదు, మీ నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అంది అపురూప కుతూహలంగా. ఇది నా ఒక్కదాని కథే కాదు, ధనంజయ్ గారిది, ఆయన భార్య రేవతి గారిది కూడా. ఒక్క నా అనాలోచితమైన నిర్ణయం మా ముగ్గురి జీవితాలని చిన్నాభిన్నం చేసింది, ఎవ్వరికీ సుఖశాంతులు లేకుండా చేసింది. అసలు ధనంజయ్ గారితో నా పరిచయమే చాలా విచిత్రంగా జరిగింది. మాది కాకినాడ దగ్గర సర్పవరం. ఇప్పుడంటే సర్పవరం కాకినాడలో కలిసిపోయింది కానీ నా చిన్నతనంలో అది చిన్న ఊరులా సపరేట్గా ఉండేది. ఫ్రెండ్ పెళ్లికి అన్నవరం వెళ్లి వస్తున్నాడు ధనంజయ. రాత్రి 11:40 పెళ్లి. సూత్రధారణ, తలంబ్రాల తంతు ముగిశాక కాకినాడలో ఉన్న మరో స్నేహితుడింటికి బయలుదేరాడు అతడు. కాకినాడ సమీపిస్తూ ఉండగా రోడ్డు మీద ఒక అమ్మాయి పడి ఉండడం గమనించి ఏం జరిగిందో చూద్దామని కారాపి దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు స్పృహ లేకుండా ఉండడం చూసి పల్స్ చూశాడు. నార్మల్గానే ఉండటంతో ప్రాణాపాయ పరిస్థితి ఏమీ లేదని గ్రహించాడు. అయినా ఒంటి మీద స్పృహ లేకుండా పడి ఉన్న ఆమెను నిర్మానుషంగా ఉన్న నడి రోడ్డు మీద అలా వదిలేయలేకపోయాడు. కారులోని మంచినీళ్ల బాటిల్ తెచ్చి బలవంతాన నీళ్లు తాగించాడు. అయినా పూర్తిగా తెలివి రాలేదు ఆమెకి. ఒక్కసారి కళ్ళు తెరిచింది. కానీ వెంటనే కళ్ళు తిరిగి మూతలు పడిపోవటంతో ఏం చేయటానికి తోచక మానవతా దృక్పథంతో ఆమెను తీసుకొచ్చి కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు. ఈ అమ్మాయిని తన ఫ్రెండ్ ఇంటికి తీసుకువెడితే లేనిపోని ఊహాగానాలకు తావిచ్చినట్లవుతుందని, అదీగాక ఆ అమ్మాయి ఎవరో ఏమిటో ఏ పరిస్థితిలో ఉందో తెలియకుండా అక్కడికి తీసుకువెళ్లి అనవసరంగా తనని వీధిన పెట్టినట్లవుతుందని సరాసరి కార్ని హోటల్కి పోనిచ్చాడు ధనంజయ. అతడు చేసే వృత్తి సినిమాలకి దర్శకత్వం వహించడం అయితే అతడు చదివింది వైద్యశాస్త్రం. అందుకే హోటల్కి వెళ్లిన వెంటనే ఆమెను రూమ్లో పడుకోబెట్టి హోటల్ వారితో కావలసిన మందులు, ఇంజెక్షన్స్ తెప్పించాడు. అతడు ఒక డాక్టర్ అని తెలియటంతో హోటల్ సిబ్బంది కూడా అడిగిన వెంటనే ఎంతో మర్యాదగా అన్నీ సమకూర్చారు. ఆమెకి ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్ మింగించి తాను కూడా లైట్ ఆర్పి పడుకునేసరికి రాత్రి 2 గంటలయ్యింది. రాత్రి బాగా ఆలస్యంగా పడుకోవటం వలన ఉదయం 8 గంటలకు గానీ ధనంజయకు మెళకువ రాలేదు. వెంటనే పక్కకు తిరిగి చూశాడు. ఆమె ఇంకా అలా పడుకునే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి, ఎన్నో రోజుల నుండి నిద్ర కరువైనట్లు అలా నిద్రపోతోంది అనుకున్నాడు. మెల్లిగా చప్పుడు కాకుండా లేచి తన పనులన్నీ కానిచ్చుకుని కాఫీ, టిఫిన్లకు ఆర్డర్ ఇచ్చాడు ధనంజయ. తాను టిఫిన్ తిని కాఫీ తాగి ఆమె కోసం ఉంచిన టిఫిన్ ప్లేట్ మీద మరో ప్లేట్ మూతబెట్టి ఆ రోజు పేపర్ చేతిలోకి తీసుకున్నాడు చదివేందుకు. తొందరగా ఆమెకు మెళకువ వస్తే బాగుండును, ఎవరో ఏమిటో తెలుసుకుని కావలసిన సహాయం అందించి పంపేయవచ్చు అనుకున్నాడు. అతడు ఎదురు చూసినట్లే మరో అరగంటకు ఆమె కళ్ళు తెరిచింది. అయోమయంగా చుట్టూ చూసి నేనెక్కడున్నాను అని అడిగింది భయంగా ధనంజయ వంక చూస్తూ. భయపడకండి, రాత్రి మీరు స్పృహ తప్పి రోడ్డు మీద పడి ఉంటే తీసుకువచ్చి ఫస్ట్ ఎయిడ్ చేశాను. రాత్రంతా మీరు స్పృహలో లేరు అన్నాడు ధనంజయ. ఆ మాట వింటూనే ఎందుకు కాపాడారు నన్ను, నాకు బతకాలం లేదు, నన్ను చావనివ్వండి అంటూ హృదయ విదారకంగా ఏడ్చిందామె. చూడండి, జీవితం దేవుడిచ్చిన అందమైన వరం, దాన్ని అంతం చేసుకునే హక్కు మనకెక్కడిది? పరీక్ష పాస్ అవ్వలేదనో, నచ్చినవాడు దక్కలేదనో ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం సరైంది కాదు. సమస్యలు లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. అలా అని అందరూ మీలాగా చావే శరణ్యం అనుకుంటే ఈ భూమి మీద మనిషి అనేవాడే మిగిలి ఉండడు అన్నాడు ధనంజయ నచ్చజెప్తున్నట్లుగా. నేను మీరు అనుకుంటున్నట్లు పరీక్ష తప్పి నచ్చిన ప్రియుడు దూరమే కాదు, చావుకి సిద్ధపడింది. నా దురదృష్టం నన్ను ఇలా చావుకి పురిగొల్పింది అంది ఇంకా కన్నీరు కారుస్తూనే. కారణం ఏదైనా దానికి పరిష్కారం మాత్రం చావు కాదండి. మనిషి నాక కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంత మాత్రాన జీవితం అంతం చేసుకోవటమేనా? ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టాలకు భయపడి పారిపోకూడదు. అవి మనల్ని పరీక్షించడానికి ఆ దేవుడే పంపాడనుకుని వాటితో పోరాడి విజయం సాధించాలి. అదే జీవితం అంటే.
ఇంతకీ మీ పేరేమిటి అని అడిగాడు ధనంజయ. నా పేరు దేవకి అంది. అతడి మాటల్లోని యథార్థం ఆమెని ఆలోచింపజేస్తోంది. అలా అని బతికి ఏం చేయాలనే ఆలోచన ఆమెని స్థిమితంగా ఉండనివ్వటం లేదు. దేవకి ఆలోచనను గ్రహించినట్లుగా చిన్నగా నవ్వుతూ, నిన్నటి నుండి మీరేమీ తిన్నట్లు లేదు. ముందు మీరు ఫ్రెష్ అప్ అయి రండి. కొంచెం ఏదైనా తింటే శక్తి వస్తుంది. అప్పుడు నిదానంగా మాట్లాడుకోవచ్చు అన్నాడు ధనంజయ. వెంటనే దేవకి లేచి బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె వచ్చాక టిఫిన్ ప్లేట్ అందించాడు. టిఫిన్ చుట్టంతోనే ఆకలి ముంచుకొచ్చింది దేవకికి. మారు మాట్లాడకుండా తినేసింది. ఫ్లాస్క్లో కాఫీ కప్పులోకి వంచి దేవకి చేతికిస్తూ, ఇప్పుడు చెప్పండి, ఎందుకింత సాహసం చేయవలసి వచ్చిందో అని అడిగాడు. అతడు అడిగిన దానికి సమాధానం ఏమీ చెప్పకుండా, మీరు డాక్టరా అని అడిగింది దేవకి, తనకి వైద్యం చేసిన విషయం గుర్తుకురాగా. ఆమె అడిగిన తీరు చూసి చిన్నగా నవ్వుతూ, చదివింది డాక్టర్ కోసే, కానీ చేస్తున్నది సినిమాలకు దర్శకత్వం వహించటం. నా పేరు ధనంజయ, నా గూర్చి వినే ఉంటారు అన్నాడు. నేను వినలేదు. దర్శకత్వం చేయటం అంటే ఏమిటో కూడా నాకు తెలియదు అంది దేవకి అమాయకంగా చూస్తూ. ఆమె అమాయకత్వం చూసి చిన్నగా నవ్వుతూ, దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది. మీరు సినిమాలు చూస్తారు కదా, అందులో నటించే వాళ్ళకి ఎలా నటించాలో వెనక నుండి అన్నీ చెప్పి నేను నాలాంటి వాళ్ళు నడిపిస్తా. అవన్నీ వదిలేయండి. మీరెందుకు ఇలా చేశారో చెప్పండి ముందు అన్నాడు ధనంజయ. మాది కాకినాడ దగ్గర సర్పవరం. మా నాన్నగారు పెద్ద భూస్వామి అని చెప్పలేను గాని తినటానికి ఉండటానికి ఎటువంటి లోటు లేని సంసారం మాది. మాకు 10 ఎకరాల సారవంతమైన భూమి ఉంది. నేనే ఇంటికి పెద్దదాన్ని. నా తర్వాత వరుసగా 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళు. ఆడపిల్లని 10th క్లాస్ వరకు చదివించడమే ఎంతో గొప్ప మా ఇండ్లలో. అలాగే 10th అయ్యాక నా చదువు అయిపోయింది. మా నాన్న నాకు పెళ్లి సంబంధం చూడటం మొదలెట్టాడు. చాలామంది నన్ను చేసుకుంటామని ముందుకు వచ్చారు. నాన్న ప్రతి దానికి ఏదో ఒక వంక పెడుతూ, నా కూతురికి ఏం తక్కువ, బంగారు బొమ్మలా ఉంటుంది, దానికి ఇలాంటి సంబంధాలు ఎందుకు చేస్తాను, కోరిన కట్నం ఇచ్చి రాజకుమారుడు లాంటి వరుణ్ణి తెచ్చి చేస్తాను అనసాగారు. దాంతో వచ్చిన సంబంధాలలో ఏ ఒక్కటి కుదరలేదు నాకు. చూస్తుండగానే నా చెల్లెళ్ళిద్దరూ కూడా పెళ్లికి ఎదిగి వచ్చారు. నా చదువైతే 10th ఆపేశారు గాని నా పెళ్ళయ్యేదాకా వాళ్ళని ఖాళీగా ఉంచడం దేనికని వాళ్ళిద్దరినీ కాలేజీలో చేర్పించారు. ఎంత ప్రయత్నించినా ఏ సంబంధమో కుదరలేదు నాకు. ఆ తర్వాత నన్ను చూడవచ్చిన పెళ్లివారంతా వయస్సు ఎక్కువైందని ఒకరంటే చదువు తక్కువని కొందరన్నారు. మాకు ఉద్యోగం చేసే పిల్ల కావాలి, మీ 2వ అమ్మాయినైతే కాని కట్నం లేకుండా చేసుకుంటామని బేరం పెట్టసాగారు. ఇది విని మా అమ్మ నెత్తి నోరు కొట్టుకుంటూ ఏదో ఒక వంక చెప్పి వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టారు. ఇప్పుడు చూడండి, అందరూ అమ్మాయిని తిరగొట్టేస్తున్నారు. చూస్తుండగానే 20 ఏళ్లు నిండిపోయాయి దానికి. మొన్నటికి మొన్న ఆ శాంతమ్మ గారు కాని కట్నం లేకుండా మన అమ్మాయిని చేసుకుంటామని ముందుకు వచ్చారు. ఇచ్చి చేద్దామని చెవిని ఇల్లు కట్టుకుని పోరాను. విన్నారా నా మాట? పిల్లవాడు బుద్ధిమంతుడు, వెనక ముందు ఎవరూ లేరు. చక్కగా ఉన్న ఊళ్ళో సంబంధం. ఆ శాంతమ్మ గారు పిల్లని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుందంటే వెధవ బడిపంతులకు నా పిల్లని ఇస్తానా అంటూ మీనమేషాలు లెక్కబెట్టారు. చక్కగా ఎవరో గద్దలా ఆ సంబంధాన్ని తన్నుకుపోయారు. ఇప్పుడు ఏదీ కలిసి రావటం లేదు. పెద్ద పిల్ల పెళ్లి గట్టెక్కేదెప్పుడు? మిగతా పిల్లలిద్దరికీ ఎప్పుడు చేస్తాం పెళ్లిళ్ళు అంటూ అమ్మ శోకాలు మొదలెట్టింది. అలాంటి సమయంలో నాన్నగారికి వరసకి తమ్ముడయ్యే సుందరం బాబాయ్ మా ఇంటికి వచ్చాడు. మా అమ్మ మా నాన్న చేసిన నిర్వాకం అంతా ఏకరువు పెట్టింది. అంతా విన్న బాబాయ్ తలపంకిస్తూ, అన్నయ్య అన్ని ప్రయత్నాలు చేసినా సంబంధం ఏదీ కుదరలేదంటే అమ్మాయి జాతకంలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది అన్నాడు. అది వింటూనే మా నాన్న ఉలిక్కిపడ్డారు. అసలే ఆయనకి జాతకాల పిచ్చెక్కువ. నిజంగానే నా జాతకంలో ఏదో లోపం ఉంది అని అనుమానించారు. వెంటనే బాబాయిని తీసుకుని నా జాతకం పుచ్చుకుని సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్లారు. సిద్ధాంతి గారు నా జాతకంలో నిజంగానే లోపం ఉందని వెంటనే శాంతులేవో చేయించాలని చెప్పారట. అంతేకాకుండా అర్జెంటుగా ఏదో ఒక సంబంధం చూసి సంవత్సరంలోగా నాకు పెళ్లి చేయకపోతే ఇక పెళ్లే కాదని, నా తర్వాత ఆ 2 ఆడపిల్లలకు అదే గతి పడుతుందని చెప్పారట. అది విని మా నాన్నగారు బెంబేలెత్తిపోయారు. ఇప్పటికిప్పుడు ఎక్కడికి సంబంధాలు వెతకను అంటూ. మా బాబాయ్, భయపడుకులే అన్నయ్య, ఏదో ఒకటి చూద్దాంలే అంటూ నాన్నగారిని ఓదార్చి వెళ్ళిపోయాడు. సంగతి విని అమ్మ మరింత బెంగపడిపోయింది. మన అమ్మాయి జాతకాన్ని సరిగ్గా చూశాడా ఆయన?
మా అమ్మగారి ఊళ్ళో అమ్మాయి జాతకం వేసిన సిద్ధాంతి గారు దాంది ఎంతో గొప్ప జాతకం అన్నారే. 10 మందికి అన్నం పెట్టే అన్నపూర్ణ అన్నారే. ఈయనేమిటి ఇలా అన్నారు అంటూ ఏడుస్తూ, ఎందుకైనా మంచిది మరో చోట చూపించండి జాతకం అంది. సుందరం బాబాయ్ ఎక్కించిన అనుమానం బాగా తలకెక్కిన నాన్నగారు అమ్మ మాటని కొట్టిపాడేస్తూ, దాని జాతకం మంచిది కాదు కనుకే ఇంతవరకు ఏదీ కుదరలేదు అన్నారు తేలిగ్గా. కుదరకపోవటానికి కారణం మీరు, మీ గొంతెమ్మ కోరికలును, దాని జాతకం మాత్రం కాదు అంది అమ్మ కోపంగా. అయితే ఏమంటావు? దానికి పెళ్లి కావటం ఇష్టం లేక అన్నీ నేనే చెడగొట్టానంటావా అంటూ నాన్న వాదనకి దిగాడు. నేనేం అలా అనటం లేదు. ఆ సిద్ధాంతి గారు సరిగ్గా చూశారో లేదో ఇంకెవరికైనా దేవకి జాతకాన్ని మరోసారి చూపించమంటున్నాను. అన్నిటికంటే ముఖ్యం మీ గొంతెమ్మ కోరికలు కొంచెం తగ్గించుకుని ఏదో ఒక సంబంధాన్ని కుదుర్చమంటున్నాను అంది అమ్మ ఏమాత్రం తగ్గకుండా. నాకెవరూ నా బాధ్యతను గుర్తు చేయనక్కర్లేదు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు అని నాన్నగారు విసురుగా బయటకెళ్ళిపోయారు. నా పెళ్లి గురించి ఇంట్లో అంత వాదన జరుగుతున్నా అందులో జోక్యం చేసుకునే సాహసం నేను చేయలేదు. అదంతా పెద్దవాళ్ల వ్యవహారం. నా మంచేదో వాళ్ళకి తెలీదా అన్నట్లు విన్నకుండిపోయాను. మాలాంటి వాళ్ల ఇళ్లల్లో ఆడపిల్లల పరిస్థితి, ఆలోచన విధానం అలాగే ఉంటుంది. అసలు ఏ ఇంట్లో అయినా అదే పరిస్థితి. అప్పటి నుండి నాన్నగారు చాలా శ్రద్ధగా సంబంధాలు వెతకటం మొదలెట్టారు. గతంలో నాన్నగారికి కోరికలు ఎక్కువగా ఉంటే ఇప్పుడు అబ్బాయి తరపు వాళ్ళకి కోరికలు ఎక్కువయ్యాయి. నాన్న ఆందోళనని, ఆతృతని అలసుగా తీసుకుని కట్న కానుకల రూపంలో పెద్ద ఎత్తున డబ్బు గుంజాలని చూశారు. నిజానికి మా సుందరం బాబాయ్ ప్రీ ప్లాన్డ్గా ఇదంతా చేశాడేమోనని అమ్మ అనుమానం. బహుశా అదే నిజమేమో కూడా. అలా చేయవలసిన అవసరం సుందరానికి ఏముంది అని నాన్న. ఇలా రోజు ఇంట్లో వాదోపవాదాలు జరిగాయి. ఆ సిద్ధాంతికి లంచం ఇచ్చి నా జాతకంలో దోషం ఉందని చెప్పించాడంటుంది అమ్మ. అతడు ఆ సిద్ధాంతి ద్వారా చెప్పించిన ఆ మాట కారు చిచ్చులా మా బంధువర్గంలో వ్యాపించడం వలన అంత కట్నాలు డిమాండ్ చేసిన వాళ్ళు కూడా మాకు మీ సంబంధం వద్దు అంటూ వెనక్కి తగ్గారు. ఇది చూసి నాన్న బాగా దిగులు పడి మంచం ఎక్కే పరిస్థితి వచ్చాక అసలు సంగతి బయటపెట్టాడు బాబాయ్. ఇటీవలే తన బావమర్ది భార్య చనిపోయిందని, అతడికి 2 కూతుళ్లు పెళ్లిళ్లై అమెరికాలో స్థిరపడ్డారని, అతడి వయసు 50 ఏళ్లేనని, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పాడు. ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉంది. మనిషిలో పటుత్వం ఏమాత్రం తగ్గలేదు. గుండ్రాయిలా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పి అతడికి మన దేవకినిచ్చి చేస్తే అందరి సమస్యలు తీరిపోతాయన్నాడు. అంతా విన్నా అమ్మ, అవును బాబు, మీ అత్తగారు ఇంకా బతికే ఉన్నట్లుంది కదా, ఎక్కడున్నారు ఆవిడ అంది ఆరా తీస్తున్నట్లుగా. ఇంకెక్కడుంటుందమ్మా, కొడుకు దగ్గరే ఉంది. ఆవిడకి కాలు చెయ్యి బాగా వంగిపోయింది. ఉన్నట్లుండి ఇలా కోడలు కాలం చేయటం వల్ల ఆవిడ మరీ డీలా పడిపోయింది అన్నాడు. అయితే ఆవిడకి వండి వార్చి సేవలు చేసేందుకా బాబు? అంత పెద్దవాడికి, మనవల్ని కూడా ఎత్తిన వాడికి నా కూతుర్నిచ్చి చేయమంటున్నావు? ఇదే నీ కూతురైతే అలాంటి వాడికిచ్చి చేస్తావా? అతడికిచ్చి చేసే కంటే నా కూతురి గొంతు పిసికి చంపడం మేలు అంది అమ్మ ఏడుస్తూ. తన ప్లాన్ అమ్మ కనిపెట్టేసినందుకు కొంచెం కంగారు పడినా అంతలోనే సర్దుకుంటూ, బాగుందమ్మా, అన్నయ్య బాధ చూడలేక నాకు తోచిందేదో చెప్పాను. మీకు ఇష్టం ఉంటే పిల్లనిచ్చి చేయండి, లేకపోతే లేదు. ఈపాటి దానికి చంపుకోవడాలవి ఎందుకు? మీ పిల్లకు పెళ్లి కాకపోతే కాకపోవచ్చు, కానీ మా బావమర్దికి పిల్లనిచ్చేందుకు మాత్రం కొదవలేదు. ఎంతోమంది రెడీగా ఉన్నారు. ఏదో కావలసిన వాళ్ళు కదా అని చెప్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు భలే ఉందే అంటూ దులపరించుకుని వెళ్ళిపోయాడు ఆయన. నాన్నకి నా పెళ్లి చేయలేననే నమ్మకం బాగా వచ్చేసినట్లుంది. ఎలాగోలా నా కన్నెచెర వదిలించాలని అమ్మని బతిమాలి భయపెట్టి నాకంటే దాదాపు 25 ఏళ్ల పెద్దవాడైన సుందరం బాబాయి బావమర్దితో నా పెళ్లి ఖాయం చేసేశారు. ఈ పెళ్లి నీకు ఇష్టం ఉందా లేదా అని ఒక్క మాట కూడా నన్ను అడగలేదు. అమ్మ నా దురదృష్టానికి బాధపడుతూ నా చెల్లెళ్ల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కళ్ళ నీళ్లతో పెళ్లి పనులు మొదలెట్టింది. మొదట ఈ పెళ్లి మాట ఎత్తినప్పుడు అమ్మ ఈ పెళ్లి చేసే కంటే గొంతు పిసికి చంపడమే మంచిదన్నమాట పదే పదే నా చెవుల్లో మారుమోగింది. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం కన్యాశుల్కం రోజుల్లో ఇలాంటి పెళ్లిళ్లు జరిగేవని వినటమే గాని ఎక్కడా చూడలేదు. అలాంటిది నాకంటే రెట్టింపు వయసున్న వాణ్ణి చేసుకోవలసి వచ్చినందుకు నా మనసు తల్లడిల్లిపోయింది. అలా అని మా తల్లిదండ్రులను ఎదిరించి ఈ పెళ్లి చేసుకోనని చెప్పలేకపోయాను. అలాగే ఇంటి చాకరీ కోసం, మూలనున్న ముసలమ్మకి సేవ చేయడం కోసం పెళ్లి పేరుతో జీతం బత్తెల్లేని ఇంటి నౌకరుగా చేసుకోవాలనుకుంటున్న ఆ ముసలి పెళ్లి కొడుకును గాని
తన అత్తగారు బావమరుదుల సౌఖ్యం కోసం ఈ రకంగా నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్న సుందరం బాబాయిని గాని క్షమించలేకపోయాను. కానీ పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్లుగా నాలాంటి అసహాయురాలు ఎవరిని మాత్రం ఏం చేయగలదు? అన్నం ముందు కూర్చుంటే ముద్ద మింగుడు పడేది కాదు, పక్క మీద చేరినా నిద్ర పట్టేది కాదు. అమ్మన్నట్లు అలాంటి నికృష్ట బ్రతుకు బ్రతికే కంటే చావటం మంచిది అనుకున్నాను. అందరూ నిద్రపోయాక చడి చప్పుడు లేకుండా నా వంటి మీద ఉన్న బంగారు వస్తువులన్నీ తీసి దేవుడి గూట్లో పెట్టి మా వాళ్ళందరినీ ఒక్కసారి కరువు తీరా చూసుకుని ఇంట్లోంచి బయటకి నడిచాను. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాను చాలా దూరం. చావాలనే పట్టుదలతో లేని ఓపిక తెచ్చుకుని నడుస్తున్నానే గాని మనశ్శరీరాలు రెండూ అలసిపోవటం వలన కళ్ళు మసకబారుతుండగా రోడ్డు మీద అలా కుప్పలా కూలిపోయాను. నేను తిరిగి కళ్ళు తెరిచేసరికి ఇక్కడున్నాను అంది దేవకి. అది విన్న ధనంజయ, బాగుంది, లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అతడు తన వాళ్ల బాగు కోసమే ఆలోచించాడు గాని అన్నం పుణ్యం మెరుగని ఓ ఆడపిల్ల గొంతుకొస్తున్నానని కొంచెం కూడా మనసులో అనుకోలేదన్నమాట అంటూ కొంచెం ఆగి, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనం ఉన్నది కాకినాడలోనే. మీకు తిరిగి ఇంటికి వెళ్లాలనుంటే చెప్పండి, తీసుకువెళ్లి దిగబెడతాను అన్నాడు ధనంజయ. అమ్మో, ఇంటికా? నేనింక అక్కడికి వెళ్ళను అంది దేవకి భయంగా. మరైతే ఏం చేస్తారు? నాతో పాటు మద్రాసు వస్తారా అని అడిగాడు ధనంజయ. మద్రాసా? ఎందుకు? అక్కడికి వచ్చి ఏం చేయను అంది కళ్ళు పెద్దవి చేసి ధనంజయ వంక అనుమానంగా చూస్తూ. భయపడకండి, నేను మీకేమీ హాని తలపెట్టను. ఒక అసహాయురాలైన ఆడదాని వంటి మీద చేయి వేసేంత సంస్కారహీనుని కాదు. అసలు అలాంటి ఉద్దేశమే నాకుంటే ఆ పని ఎప్పుడో చేసేసేవాణ్ణి కదా. ఇప్పటిదాకా ఎందుకు ఆగుతాను? రాత్రి మీ పరిస్థితి చూస్తే చాలా జాలిగా అనిపించింది. ఏదో పెద్ద కష్టంలో ఉన్నారనిపించింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు ధనంజయ. కానీ నేను ఇంటికెళ్తే రాత్రి నుండి నేను కనబడక వెతుకుతున్న మా వాళ్ళు నన్ను చూడగానే రాత్రంతా ఎక్కడున్నావని కాకుల్లా పొడుస్తారు. స్వార్థపరుడైన అతగాడితో తాళి కట్టించుకోవడం ఇష్టం లేక పారిపోయానని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఆ తర్వాత మెడలు వంచి అతడితోనే నాకు తాళి కట్టిస్తారు. దానికంటే చావడమే మంచిది అంది దేవకి ఏడుస్తూ. ఆ మాట విని సానుభూతిగా చూస్తూ, చెప్పాను కదా ఏ సమస్యకి పరిష్కారం చావు కాదని. అందుకే ఏదో ఒకటి నిర్ణయించుకోండి. ఇంటికి వెళ్ళక నాతో మద్రాసు రాక ఇక్కడ ఉండి ఏం చేస్తారు? మీలాంటి అందమైన ఆడపిల్లను ఏ ఆధారము లేనిదాన్ని ఈ లోకం తిన్నగా బతకనిస్తుందా అన్నాడు అన్వయంగా. ఓదార్పుతో కూడిన ధనంజయ మాటలు దేవకి మీద బాగా పనిచేశాయి. అవును, ఎవరో స్వార్థపరులు చేసిన దానికి నేనెందుకు చావాలి అనుకుంది. అంతలోనే సరైన చదువు, జీవితం పట్ల ఏ అవగాహన లేని నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? ఆ మహాపట్నంలో ఒంటరిగా ఎలా బతకాలి అనుకుంది. దీనంగా అతడి వైపు చూసింది. అది గ్రహించిన ధనంజయ, ముందు మీరు స్థిరపడండి, అక్కడికి వెళ్ళాక అన్నీ ఆలోచించుకోవచ్చు అన్నాడు. ఎక్కడో రోడ్డు మీద పడి ఉన్న నన్ను కాపాడి నాకో జీవనాధారం చూపిస్తానంటున్నారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు అంది దేవకి చేతులెత్తి నమస్కరిస్తూ. అంత పెద్ద మాటలు ఎందుకండి? ఏదో మనిషికి మనిషి సాయం అంతే. నేను పని మీద బయటకు పెడుతున్నాను. ఆ బిల్ నొక్కితే రూమ్ బాయ్ వస్తాడు. మీకేం కావాలో తెప్పించుకుని తినండి. నేను సాయంత్రం వస్తాను. మీరు భోజనం చేసి రెస్ట్ తీసుకోండి. రేపు ఎర్లీ మార్నింగ్ మద్రాసు బయలుదేరదాం. ఎవరైనా వచ్చి తలుపు తడితే తలుపుకున్న ఈ మిర్రర్ ద్వారా వచ్చింది ఎవరో చూసి తలుపు తీయండి అంటూ అనేక జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు ధనంజయ. అంత చదువుకుని ఎంతో పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి నాలాంటి అనామకురాలి పట్ల ఇంత శ్రద్ధ చూపటం మామూలు విషయం కాదు. ఏ అర్హతలు లేని నన్ను ఇంత గౌరవంగా చూడటం, మానవత్వంతో ఇంత ఆదరించటం సామాన్య విషయం కాదు అనుకుంది దేవకి. ఇంత సంస్కారవంతమైన వ్యక్తితో ఎక్కడికి వెళ్ళినా ఏ ఆపద రాదనుకుంది. అతడు చెప్పినట్లే భోజనం చేసి పడుకుంది. సాయంత్రం 6 గంటలకి ధనంజయ వచ్చాడు. వస్తూ దేవకి కోసం 4 చీరలు, రెడీమేడ్ బ్లౌజులు తెచ్చాడు. అతడు తన మీద చూపించే శ్రద్ధకు దేవకి మనసు కృతజ్ఞతతో నిండిపోగా కళ్ల వెంట జల జారాయి కన్నీళ్లు. చాచా, ఊరుకోండి. మీరిలా చీటికి మాటికి కన్నీళ్లు పెట్టుకుంటే నాకేం బాగుండదు. వెళ్ళి స్నానం చేసి రండి, కాస్త హాయిగా ఉంటుంది అన్నాడు ధనంజయ ఏమీ జరగనట్లే. దేవకి స్నానం చేసి వచ్చేసరికి భోజనం తెప్పించి రెడీగా ఉంచాడు. మీరు శాఖాహారులో మాంసాహారులో తెలియక ఏకంగా శాఖాహార భోజనమే తెప్పించాను అన్నాడు ధనంజయ.
నేను శాకాహారినండి, అయినా నా కోసం మీరెందుకు ఇబ్బంది పడాలి? మీకు నచ్చిన ఆహారం తెప్పించుకోవాల్సింది అంది దేవకి నొచ్చుకున్నట్లుగా. భలే వారే, ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఎదుటివారికి ఇబ్బంది కలిగించడం కర్తసీ కాదు కదా అంటూ ఆమెకు అర్థమైందో లేదో అన్నట్లుగా చూస్తూ, అదే మర్యాద కాదని అంటున్నాను అన్నాడు ధనంజయ చిన్నగా నవ్వుతూ. అడుగడుగున అతడు కనబరిచే సంస్కారానికి బదిలేం చెప్పాలో దేవకికి మాటలు దొరకటం లేదు. నేను సినిమాల్లోలాగా కథల్లోలాగా మోడెస్టీ చూపిస్తూ మీరు మంచం మీద పడుకోండి, నేను ఆ సోఫాలో సర్దుకుంటాను అనను. మంచం చాలా పెద్దదిగానే ఉంది, ఎవరి మానాన వారు హాయిగా నిద్రపోవచ్చు. నీతి అనేది మనసులో ఉండాలి కానీ మాటల్లో కాదు. అసలు మనిద్దరికీ చెరో రూమ్ తీసుకుందామని అనుకున్నాను, కానీ మిమ్మల్ని ఒంటరిగా హోటల్ రూమ్లో ఉంచడం సేఫ్టీ కాదనిపించింది. నిజానికి నేను ఎప్పుడూ కాకినాడలో హోటల్ రూమ్ తీసుకోలేదు. ఎప్పుడొచ్చినా మా ఫ్రెండ్ ఇంట్లోనే దిగేవాడిని, కానీ మిమ్మల్ని అక్కడికి తీసుకువెడితే వాడు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇక్కడికి తీసుకొచ్చాను. చెప్పండి, ఇలా పడుకోవడం మీకేమీ ఇబ్బంది లేదు కదా అని అడిగాడు ధనంజయ. అతడు ఏదైనా హాని చేసేవాడైతే ఇప్పటిదాకా ఆగేవాడా? ఆ పని ఎప్పుడో చేసేవాడు అనుకుంది దేవకి. ఆ మాటే అతడితో చెప్తూ, నాకేమీ అభ్యంతరం లేదు, కాకపోతే మీరు నన్ను ఇలా గౌరవించి పిలుస్తూ ఉంటే ఇబ్బందిగా ఉంది. దేవకి అని పిలిస్తే చాలు అంది. సరే, గుడ్ నైట్ అంటూ లైట్ ఆర్పేశాడు. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరారిద్దరు. అతడు అన్నట్లే ఎర్లీ మార్నింగ్ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది ఆమెకు. దారి పొడవునా అతడి కుటుంబం గూర్చి, తన వృత్తి గూర్చి ఎన్నో విషయాలు ధనంజయ ఆమెకు చెప్పాడు. దేవకి సినిమాలు చూసిన అందులో నటీనటులు మహా అయితే ప్లేబ్యాక్ సింగర్స్ గురించి కొంచెం తెలుసు. అంతేగాని తెర వెనుక ఇంత కృషి ఉంటుందని ఇప్పటిదాకా ఆమెకు తెలియదు. ధనంజయ చెప్పిన విషయాలన్నీ ఎంతో శ్రద్ధగా విన్నది. ఇంతింత దూరాలు ఇలా కారులో ఎందుకు ప్రయాణించటం? చాలా శ్రమ కాదా? చక్కగా ట్రైన్లో పెడితే సరిపోతుంది కదా అంది దేవకి. నువ్వన్నది నిజమేననుకో, కానీ నాకు ఇలాగే బాగుంటుంది. కారులో అయితే ప్రయాణం మన చేతిలో ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికైనా సులభంగా ప్రయాణం చేయవచ్చు అన్నాడు ధనంజయ. దారిలో కావల్లో ఆగి భోజనం చేశారిద్దరు. రాత్రి 8 గంటలకు మద్రాసు చేరుకున్నారు. ధనంజయ దేవకిని సరాసరి తమ ఇంటికి తీసుకెళ్లాడు. అతడి భార్య రేవతితో దేవకి గురించి అంతా చెప్పాడు. అంతా విన్న రేవతి ఎంతో జాలిపడింది. నీకేం పర్వాలేదమ్మా, మేమున్నాము, భయపడకు, నీలాంటి మంచి అమ్మాయికి అంతా మంచే జరుగుతుంది అని ధైర్యం చెప్పింది. అతడి తల్లిదండ్రులు శాంతమ్మ, రాఘవరావులు కూడా ఎంతో ఆదరంగా చూశారు దేవకిని. ఆ కుటుంబంలోని వ్యక్తులను, వారి మంచితనాన్ని చూసిన దేవకి ధనంజయ చెప్పిన దాంట్లో ఒక్క క్షణం కూడా పొల్లు లేదని అనుకుంది. చెప్పు రేవతి, ఏం చేద్దాం అని అడిగాడు ధనంజయ భార్యని. అంత మంచి కుటుంబంలో పుట్టిన అమ్మాయిని ఆ ఇంటా ఈ ఇంటా పనికి పెట్టడం సరైంది కాదనిపిస్తోంది నాకు. ఏదైనా డిపార్ట్మెంటల్ స్టోర్లో పనికి పెడితే ఎలా ఉంటుందంటారు అని అడిగింది రేవతి. వయసులో ఉన్న పిల్ల, అందులో ఒంటరిగా ఉన్నదాన్ని అక్కడ మాత్రం తిన్నగా బతకనిస్తారా రేవతి అంది శాంతమ్మ ఆలోచనగా. మరైతే ఏం చేద్దాం? పెద్దగా చదువు లేదు కనుక మంచి ఉద్యోగాలు ఏవీ రావు. పోనీ టైలరింగ్ నేర్పిస్తే ఎలా ఉంటుంది అత్తయ్య? పని నేర్చుకునేదాకా మన ఇంట్లోనే ఉంటుంది అంది రేవతి. ఇది బాగుంది రేవతి, శంకరం గారు చాలా మంచివారు. మా సినిమాలకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ ఆయనే సప్లై చేస్తూ ఉంటారు. తన చేతి కింద చాలా అమ్మాయిలు అబ్బాయిలు పనిచేస్తున్నారు. దేవకి అక్కడ పని నేర్చుకుంటే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్లతో మాట్లాడి దేవకి కూడా అక్కడే అకామిడేషన్ ఏర్పాటు చేయవచ్చు అన్నాడు ధనంజయ. ఇది బాగుందిరా అబ్బాయి, సినిమా వాళ్ళకి కాస్ట్యూమ్స్ కుట్టే కెపాసిటీ వస్తే బోలెడంత ఆదాయం వస్తుంది. అలాగే చెయ్యి అంది శాంతమ్మ ఉత్సాహంగా. వెంటనే శంకరం గారికి ఫోన్ చేసి విషయం చెప్పి తన ఆఫీస్కి వచ్చి కలుసుకోమని చెప్పాడు ధనంజయ. ఆ తర్వాత దేవకిని తీసుకుని తన ఆఫీస్కి వెళ్ళాడు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన కొంచెంసేపటికి సినిమా నిర్మాతలైన లోకనాథం, పార్వతీశాలు ధనంజయను కలుసుకోవటానికి వచ్చారక్కడికి. అతడు 4 రోజుల నుండి ఊళ్ళో లేకపోవటం వలన అతడితో మాట్లాడేందుకు కుదరలేదు వారికి. ఇప్పుడు మద్రాసు వచ్చాడని తెలియగానే తాము తీయబోయే కొత్త సినిమాకి ధనంజయను డైరెక్షన్ చేయమని అడగటానికి వచ్చారు వాళ్ళు. లోకనాథం, పార్వతీశంలు భాగస్థులుగా ఉండి తీసిన 6 సినిమాలు ఎంతో సక్సెస్ అయ్యాయి. ఆ సినిమాలన్నింటికీ ధనంజయ దర్శకత్వం వహించాడు. తాము తీయబోయే 7వ సినిమాకి కూడా అతడి దర్శకత్వం వహించాలని వారి కోరిక. ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదని స్వయంగా అతడిని కలిసి మాట్లాడేందుకు వచ్చారు వాళ్ళు. వారిని చుట్టంతోనే సాదరంగా ఆహ్వానిస్తూ, దేవకి నువ్వు కొంచెం సేపు లోపలికి వెళ్ళి కూర్చో, తర్వాత పిలుస్తాను అన్నాడు ధనంజయ.
వెంటనే దేవకి లేచి లోపలి గదిలోకి వెళ్ళిపోయింది. వెళుతున్న దేవకి వంక కళ్ళు విప్పార్చుకుని చూస్తూ, ఎవరు ధనంజయ్ గారు ఈ అమ్మాయి అని అడిగాడు పార్వతీశం. చాలా అందంగా ఉంది. మీ సినిమాలో చేయబోతున్న కొత్త హీరోయినా అని అడిగాడు లోకనాథం కూడా ఆసక్తిగా. కాదండి, ఆ అమ్మాయిది మా ఊరే. ఇక్కడ ఏదైనా పని చూసుకుందామని వచ్చింది అన్నాడు ధనంజయ. ఇంత చక్కని అమ్మాయి అలాంటి మామూలు పనులు చేయటమా? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, తనతో మాట్లాడి మా సినిమాలో ఏదో ఒక వేషం ఇస్తాను అన్నాడు పార్వతీశం. వాళ్ళ మాటలన్నీ పక్క గదిలో కూర్చున్న దేవకి కూడా విన్నది. నేనేమిటి, సినిమాలో నటించడం ఏమిటి అనుకుంది ఆశ్చర్యంగా. వాళ్ళలా అడగటంతో ధనంజయ్ కూడా కొంచెం ఆలోచనలో పడ్డాడు. వాళ్ళది చాలా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. ఇలా సినిమాలో నటించేందుకు ఇష్టపడుతుందో లేదో. అదీగాక ఈ సంగతి వాళ్ళకు తెలిస్తే చాలా గొడవలు అయిపోతాయి అన్నాడు సంశయంగా. సింగినాదం కాదు, ఇలాంటివన్నీ ఈ కాలంలో ఎవరు ఆలోచిస్తున్నారు? సినిమా తారలు కావాలని ఎంతో మంది రోజు మద్రాస్ సెంట్రల్లో దిగుతున్నారు. పాండీ బజార్లోనూ పానగల్ పార్క్లోనూ మనం ఎందరిని చూడటం లేదు. మనం ఛాన్స్ ఇవ్వాలే గాని ఎగిరి గంతేదు తను అన్నాడు లోకనాథం. సరే, నేను మాట్లాడి చూస్తాలేంటి తనతో అన్నాడు ధనంజయ. తర్వాత వాళ్ళు వచ్చిన పని చెప్పి కొత్త సినిమా కథడితో ఓకే చేయించుకుని ఆ అమ్మాయితో మాట్లాడి ఈ సంగతి చెప్పమని మరీ చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళాక శంకరం గారికి ఫోన్ చేసి అర్జెంటుగా వేరే పని తగిలిందని ఆఫీస్ కథడిని రావద్దని చెప్పాడు ధనంజయ. దేవకని తీసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి దేవకని రేవతిని కూర్చోబెట్టి విషయం చెప్పాడు. అది విన్న రేవతి, ఇంకేం, పార్వతీశం గారి దృష్టి నీ మీద పడిందంటే నీ దశ తిరిగినట్లే. ఇంకేమీ ఆలోచించకు దేవకి, నీకంతా మంచే జరుగుతుంది అంది. అది కాదు, నేను ఇలా సినిమాల్లో నటిస్తే ఆ సంగతి మా వాళ్లకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు నన్ను ఒక బరితెగించిన దానిలా ఎంచి దుమ్మెత్తి పోస్తారు అంది దేవకి భయంగా. చూడు దేవకి, నువ్వు ఇంట్లోంచి వచ్చేసిన నాడే నీ గురించి అనుకోవాల్సిందంతా అనుకునే ఉంటారంతా. ఇంకా కొత్తగా అనుకోవాల్సిందేమీ లేదు. అసలు నీకు సినిమాల్లో చేయాలని ఉందా లేదా అది చెప్పు ముందు అని అడిగాడు ధనంజయ. రిస్క్ ఏమీ ఉండదంటే చేస్తాను, కానీ నాకు చదువు తెలివితేటలు ఏమీ లేవు. నేను అసలు సినిమాల్లోకి పనికొస్తానా అంది దేవకి సందేహంగా. నేర్చుకుంటే అన్నీ అవే వస్తాయి దేవకి. పుడుతూనే ఎవరు పండితులు కాదు. నీకు అందంతో పాటు మంచి వాక్శుద్ధి ఇచ్చాడు దేవుడు. అది ఉంటే చాలు సినిమా రంగంలో రాణించేందుకు అంది రేవతి ధైర్యం చెప్తూ. మర్నాడు దేవకిని పార్వతీశం గారి ఆఫీస్కి తీసుకువెళ్లాడు ధనంజయ. ఆయన ధనంజయ్కు థ్యాంక్స్ చెప్పి దేవకితో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుని కొంత డబ్బు అడ్వాన్స్గా ఇచ్చాడు. దేవకికి నటనలో ఎలాంటి అనుభవం లేదు కనుక ఆమెకు హీరో చెల్లెలు క్యారెక్టర్ ఇచ్చారు. అది కూడా సినిమాకి ఎంతో ప్రాధాన్యత గల పాత్ర కనుక ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు ధనంజయ్ కూడా సంతృప్తి చెందాడు. ఇంటికి రావటంతోనే ఆ డబ్బు రేవతి చేతికిచ్చి ధనంజయ రేవతి పాదాలకు నమస్కరించింది దేవకి. ఆమెను వారిస్తూ, అయ్యయ్యో ఎందుకమ్మా దేవకి ఇదంతా, ఇది నీ తొలి సంపాదన, నీ దగ్గరే ఉంచు అని తిరిగి ఇచ్చేసింది రేవతి. అలా దేవకి సినిమా ప్రస్థానం మొదలైంది. ధనంజయ టీనగర్లో ఇల్లు చూసి దేవకిని అక్కడికి షిఫ్ట్ చేశాడు. ఆమె కాళ్ల మీద ఆమె నిలబడే శక్తి వచ్చిందనే ఉద్దేశంతో. ఇంట్లో పని పాటలు చేసి పెట్టేందుకు, షూటింగ్లకు దేవకితో పాటు తోడు వెళ్లేందుకు మంగమ్మ అనే ఆమెను కుదిర్చాడు. మంగమ్మ భర్త చిన్నతనంలోనే పోయాడు. ఉన్న ఒక్క కూతురు ఈ మధ్య బస్ యాక్సిడెంట్లో పోవటం వలన ఏకాకిగా మిగిలిపోయింది. మంగమ్మ కుటుంబం ధనంజయ రేవతిలకు చాలా కాలంగా తెలుసు. అందుకే ఆమెను దేవకి దగ్గర పెట్టారు, ఒకరికొకరు అండగా ఉంటారని. వారు ఊహించినట్లే మంగమ్మ అక్కడ పనికి కుదిరాక పోయిన తన కూతుర్ని దేవకిలో చూసుకుంటూ ఆమెను తన కన్నబిడ్డలాగే చూసుకోసాగింది. ఇంట్లో పని పాటలన్నీ చక్కగా చేయడమే కాక ఏ వేళకి ఏది అవసరమో కనిపెట్టి అన్ని సమయానికి అమర్చేది. చివరికి దేవకి బట్టల విషయంలో కూడా ఎంతో శ్రద్ధ వహించేది మంగమ్మ. ఇదంతా దేవకికి కూడా ఎంతో నచ్చింది. తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాననే దిగులు లేకుండా పోయింది. పార్వతీశం తీసిన సినిమా బాగా హిట్ అయింది. దేవకి చేసింది చిన్న పాత్రే అయినా ఆమె పర్ఫార్మెన్స్ బాగుంది అనే టాక్ రావడంతో దేవకికి కూడా మంచి ఆఫర్లు ఎన్నో వచ్చాయి. అలా గురుమూర్తి గారి సినిమాలో హీరోయిన్గా బుక్ అయింది దేవకి. ఆ రోజుల్లో గురుమూర్తి గారి సినిమాల్లో చేయడం అంటే టాప్ పొజిషన్కి చేరినట్లే లెక్క ఎవరికైనా. ఆమె సాధించిన విజయం చూసి ధనంజయ రేవతి ఎంతో అభినందించారు. దేవకి, ఇన్నాళ్ళు నీ ప్రపంచం చాలా చిన్నది. ఈరోజు ఈ విజయం సాధించాక నీ ప్రపంచం చాలా విశాలమైపోయింది. నిన్ను, నీ ప్రతి కదలికను అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. దానికి తగినట్టే నీ సామర్థ్యాన్ని తెలివితేటలను పెంపొందించుకోవాలి.
పుస్తకాలు బాగా చదవటం అలవాటు చేసుకో. దానివలన నీ భాష భావనలు మరింత మెరుగవుతాయి. మంచి పుస్తకం మంచి స్నేహితుడు లాంటిది. లోకంలో మంచి చెడులను విశ్లేషించి చూసే జ్ఞానాన్ని నీకు ఇస్తుంది. పుస్తకాలు ప్రపంచాన్ని దర్శింపజేసే కిటికీలాంటివి. ఇవాళ నువ్వు సాధించిన ఈ విజయం అభినందించదగ్గదే అయినా అదే అంతిమమైంది అనుకోవద్దు. ఇది నీ గమ్యం కాదు, కేవలం గమనం మాత్రమే. అలాంటి గమ్యాన్ని చేరుకునేందుకు నువ్వు ఇంకా చాలా పరిశ్రమించవలసి ఉంటుంది. అందుకు చదువు దీపంలా నీకు మార్గదర్శనం చేసి నేను నడిపిస్తుంది అన్నాడు ధనంజయ. అవును దేవకి, పుస్తకం మంచి మిత్రుడిలా మనకు అన్ని వేళలా తోడుంటుంది. మన ఇంట్లో చాలా మంచి పుస్తకాలున్నాయి, వచ్చి తీసుకువెళ్ళు అంది రేవతి ప్రోత్సహిస్తున్నట్లుగా. వాళ్ళు ఆ మాటలు అనడమే కాదు, తాము చదివిన ప్రతి మంచి పుస్తకాన్ని ఆమెకు చదవమని ఇచ్చేవారు. ధనంజయ్ ఏం చెప్పినా తూచా తప్పక పాటించేది దేవకి. భాషాపరంగా ఆమెకు ఏమీ ఇబ్బంది రాకూడదని ట్యూటర్ని పెట్టి ఇంగ్లీషు తమిళ భాషలు నేర్పించాడు ధనంజయ. దాంతో దేవకి ఎక్కడికి వెళ్ళినా చక్కగా మేనేజ్ చేసుకునే స్థాయికి చేరుకుంది. తీరిక చిక్కినప్పుడల్లా ధనంజయ ఇంటికి వెళ్లి రేవతితోనూ పిల్లలతోనూ సరదాగా గడిపి వస్తూ ఉండేది దేవకి. వాళ్ళ ఇంటికి వెళ్లేటప్పుడు పిల్లలకు మంచి మంచి బహుమతులు తీసుకెడుతూ ఉండేది. అవన్నీ చూసిన శాంతమ్మ, ఎందుకమ్మా వచ్చిన డబ్బంతా ఇలా వృధాగా ఖర్చు పెట్టేస్తున్నావు? మొన్న మా అందరికీ బట్టలు, ఇప్పుడు ఇంత ఖరీదైన బొమ్మలు. ఏవైనా అంటే నా తృప్తి కోసం అంటావు. ఇలా అయితే ముందు ముందు నీ అవసరాలకి ఏమీ మిగలదు తెలుసా దేవకి అంది మందలింపుగా. అలా అనకండమ్మా, నన్ను మీ బిడ్డలా ఆదరించారు ఇంతకాలం. ఎంత చేసినా మీ రుణం తీర్చేది కాదు. చంద్రికో నూలుపోగులా ఏవో చిన్న చిన్న కానుకలకు ఏమీ అయిపోదు. మీ ఆశీర్వచనం ఉంటే ఇంతకింత 10 రెట్లు సంపాదిస్తాను అంది దేవకి నిర్మలంగా నవ్వుతూ. ఆ మాటలతో శాంతమ్మ ఇంకేమీ అనలేక ఆప్యాయంగా దేవకి భుజం తట్టింది. ధనంజయ డైరెక్షన్లో మరో 2 సినిమాలు హీరోయిన్గా చేసింది దేవకి. శిలను శిల్పంగా మలిచేందుకు శిల్పకారుడు ఎంత శ్రద్ధ వహిస్తాడో దేవకి పట్ల అంత శ్రద్ధ వహించి ధనంజయ ఆమెను ఒక మంచి నటిగా తీర్చిదిద్దాడు. కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఆదిశేషయ్య జానకమ్మలు దేవకి చచ్చిపోయిందనే అనుకున్నారు. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళని రకరకాల మాటలు అన్నారు. వయసు మళ్ళిన వాడికి ఇచ్చి చేస్తానంటే ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది, ఏ నుయ్యో గొయ్యో చూసుకునే ఉంటుంది అన్నారు. వారం రోజుల పాటు దేవకి కోసం అన్ని చోట్ల వెతికించారు. ఫలితం దక్కలేదు. తమలాంటి కసాయి వాళ్ల కడుపున పుట్టినందుకు తమ బిడ్డగతి ఇలా అయిందని భార్యాభర్తలిద్దరూ కుమిలి కుమిలి ఏడ్చారు. ఆదిశేషయ్య కూతురు మీద బెంగతో మంచం పట్టేశాడు. ఇదంతా నీ వల్లనే జరిగింది అని మొదట్లో జానకమ్మ భర్తని బాగానే నిందించింది. కానీ రాను రాను అతడు దిగులుతో కృంగిపోవటం చూసి కనీసం మిగతా పిల్లల మొహం చూసైనా గుడ్డరాయి చేసుకోవాలి అని పరిపరి విధాలా నచ్చజెప్పసాగింది. ఇదంతా నా అతిధోరణి వల్లనే జరిగింది జానకి అంటూ కన్నీళ్లు కార్చే భర్తని ఎలా ఓదార్చాలో తెలియలేదు ఆమెకి. ఈ అనర్థానికి అంతటికీ కారణమైన సుందరం వాళ్ళని ఎలా ఉన్నారు అంటూ ఒక్కసారి కూడా పలకరించేందుకు రాకుండా మొహం చాటేశాడు. ఆ రోజు అనుకోకుండా దేవకి నటించిన సినిమా చూశారు ఆమె తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. అందులో దేవకిని చూసి వాడిద్దరూ గుర్తుపట్టారు. అది ఆమె నటించిన మొదటి సినిమా గనుక నటిగా పెద్ద ప్రచారం కాలేదు. కానీ ఆమె తమ్ముళ్ళిద్దరూ చాలా సులభంగా గుర్తుపట్టారు. వెంటనే ఆ విషయాన్ని ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో చెప్పారు. తమ కూతురు సినిమా తార కావటం అనేది వాళ్ళు కల్లో కూడా ఊహించలేదు. అయినా తమ ఆచారాలేవో కూతురు మంటగలిపేసిందని బాధపడలేదు. ఏదో విధంగా కూతురు బతికి ఉందనే విషయమే వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. దేవకి బతికి ఉందనే వార్త వినడంతోనే ఆదిశేషయ్యకి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. బతికి ఉన్న కూతురికి శ్రాద్ధకర్మలు చేయించినందుకు ప్రాయశ్చిత్తం చేయించుకున్నాడు. అతి కష్టం మీద ఆమె అడ్రస్ సంపాదించి దేవకిని చూసేందుకు అంతా కలిసి మద్రాసు వెళ్లారు. ఇంకా చీకట్లు విడకముందే కాలింగ్ బెల్ మోగటంతో తలుపు తెరిచిన దేవకి ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని చూడటంతోనే ఆమె మనస్సు ఆనంద తరంగితమైంది. అందరూ దేవకిని చుట్టుముట్టారు ఆనందంతో. ఆదిశేషయ్య జానకమ్మలు పదే పదే కూతుర్ని ముద్దాడి హృదయానికి హత్తుకున్నారు. ఆమె సంపాదించిన పేరు ప్రఖ్యాతుల కంటే సిరి సంపదల కంటే కూడా దేవకి బతికి ఉందన్న విషయమే వారికి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చింది. పోగొట్టుకున్న పెన్నిధి తిరిగి దక్కినట్లుగా సంబరపడ్డారంతా. దేవకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆమె వెంట వెంటే తిరుగుతూ ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనట్లుగా పగలు రాత్రి ఆమెతోనే గడిపారు. తాను ఇల్లు విడిచి వచ్చాక జరిగిందంతా తల్లిదండ్రులకు పూసగుచ్చినట్లుగా చెప్పింది దేవకి. అలాగే తాను ఈ స్థాయికి చేరుకునేందుకు కారకులైన ధనంజయ రేవతిల గురించి చెప్పి వాళ్ళింటికి తీసుకెళ్ళింది. తన తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని వాళ్లకు పరిచయం చేసింది దేవకి.
ఆ భార్యాభర్తలిద్దరికీ ఆదిశేషయ్య, జానకమ్మ ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు మా పాలిట దేవుళ్ళు, మాకు కడుపు శోకం లేకుండా చేశారు అంటూ చేతులెత్తి నమస్కారం చేశారు. అయ్యయ్యో, అంత మాట అనకండి, మీరు పెద్దవారు, ఆశీర్వదించాలే గాని నమస్కారం చేయకూడదు అంటూ వారి 2 చేతులు పట్టుకున్నాడు ధనంజయ. నెల రోజుల పాటు కూతురుతో సరదాగా గడిపి ఊరంతా చూసి సినిమా షూటింగ్లు, స్టూడియోలు చుట్టబెట్టి తిరుగు ప్రయాణమయ్యారు ఆదిశేషయ్య దంపతులు వారి పిల్లలతో కలిసి. నాన్నా, అంతా కలిసి ఇక్కడే ఉందాం నాన్న, తమ్ముళ్లను చెల్లెళ్లను ఇక్కడే కాలేజీలో జాయిన్ చేద్దాం అంది దేవకి బతిమాలుతున్నట్లుగా. వద్దమ్మా, అక్కడ పల్లెటూరులో స్వచ్ఛమైన గాలి, పాడి పంట అన్నీ ఉన్నాయి. అక్కడ అలవాటు పడిన మేము ఈ పట్టణంలో ఇమడలేమమ్మా. అదీగాక మేమిక్కడ ఉంటే మన వ్యవసాయం గాను, వీలున్నప్పుడల్లా వచ్చిపోతుంటానులే అన్నాడు ఆదిశేషయ్య నచ్చ చెప్తున్నట్లుగా. అమ్మా, నువ్వైనా చెప్పు, పోనీ తమ్ముళ్ళనైనా ఇక్కడుంచి వెళ్ళండి, వాళ్ళని చదివిస్తాను అంది దేవకి. వద్దులేమ్మా, ఆల్రెడీ వాళ్ళకి అక్కడ ఫీజులు కట్టి జాయిన్ చేసేశారు నాన్న. నీ మాట కాదన్నందుకు ఏమీ అనుకోకు, మళ్ళీ వస్తాం కదా అంది జానకమ్మ అనునయంగా. తల్లిదండ్రులకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు బట్టలు తీసిచ్చింది దేవకి. వెడుతూ ఆదిశేషయ్య కూతుర్ని దగ్గరికి పిలిచి, నీ పెళ్లి విషయంలో నేను చాలా పొరపాటు చేశానమ్మా. నా చాదస్సం కొద్దీ వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టాను. చివరికి నిన్ను ఇల్లు వదిలేలా చేశాను. ఇప్పుడైనా నీకు నచ్చిన వాడిని చూసి చేసుకో. నీ తల మీద 4 అక్షింతలు వేస్తే గాని నా మనసుకు శాంతి ఉండదు అన్నాడు బాధగా. ఇంచుమించు జానకమ్మ కూడా ఆ మాటలే చెప్పింది కూతురికి. వారు ఊరు వెళ్ళాక తరచూ ఫోన్లు చేసి వారి యోగక్షేమాలు కనుక్కోసాగింది దేవకి. ఆమె సినిమాలన్నీ వరుసగా హిట్లు కొట్టడంతో మంచి పేరు సంపాదించుకుంది. తన సినిమా శతదినోత్సవం సందర్భంగా కాకినాడ వెళ్లి అక్కడి నుండి సర్పవరంలో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు వెళ్ళింది. దేవకి మా ఊరమ్మాయి అంటూ బంధుమిత్రులంతా బ్రహ్మరథం పట్టారు ఆమెకి. ఆ క్రమంలో ఎప్పుడు మొదలైందో, ఎలా మొదలైందో తెలియదు గాని ధనంజయ అంటే అంతులేని ఇష్టం, ఆరాధన మొదలైంది దేవకి మనస్సులో. అతడి మాట, నడత, కష్టంలో ఉన్న వారిని ఎవరైనా ఆదుకొని చేతనైన సహాయం అందించి వారిని ఆ కష్టం నుండి బయటపడేలా చేసే మంచితనం కూడా అతడి పట్ల దేవకిని ఆకర్షితురాలయ్యేలా చేసింది. ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద మనుషులు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, కనుమరుగయ్యాక మరొకలా బిహేవ్ చేస్తూ వారి గూర్చి చెత్త వాగుడంతా వాగటం చాలాసార్లు చూసింది దేవకి. అందుకు పూర్తి భిన్నంగా ఉండే ధనంజయ ప్రవర్తన ఆమె మనస్సును బాగా ఆకట్టుకుంది. అతడికి ఏదైనా నచ్చని విషయం ఉంటే నిజాయితీగా ముఖం మీద చెప్పేవాడే గాని చాటుమాటుగా వారిలా మాట్లాడేవాడు కాదు. ఆ తీరు కూడా ఆమెకు బాగా నచ్చింది. నిజానికి ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల కంటే అతడు అందగాడే అయినా ఏనాడు తెర మీద కనిపించేందుకు ఆసక్తి చూపించలేదు. అతడి దృష్టంతా సినిమా దర్శకత్వం మీదే కేంద్రీకరించి ఎంతో సక్సెస్ని సాధించాడు. అయితే అంత మంచి పేరు సంపాదించి కూడా తరతమ భేదాలు పాటించకుండా అందరితో ఎంతో స్నేహంగా మెలిగేవాడు. ఈ క్వాలిటీలన్నీ చూశాక అతడు అందగాడు అనేగాక చాలా మంచివాడు అనే ముద్ర దేవకి మనసులో బలపడింది. అది అనురాగంగా రూపాంతరం చెందింది. సినిమా వాళ్లు అమ్మాయిలతో తిరగటం సర్వసాధారణం. కానీ ధనంజయ భార్యని తప్ప ఎవరి వైపు కన్నెత్తి చూడకపోవటం దేవకి మనసులో అతడి స్థాయిని మరింత పెంచింది. తన ఆలోచన విధానం సరైంది కాదని, దానివల్ల మరో ఆడదాన్ని ఉసురు పెట్టినట్లవుతుందని తెలిసి కూడా ధనంజయ మీద ఇష్టాన్ని చంపుకోలేకపోయింది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.